ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఆర్ఆర్బి అనమాట 368 సెక్షన్ కంట్రోలర్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఈ రోజు స్టార్ట్ అవుతుంది అనమాట 15 సెప్టెంబర్ 2025 ఇంకా 14 అక్టోబర్ లాస్ట్ డేట్ ప్లస్ ఇంకా ఫీజు పే చేసుకునే దానికి 16 అక్టోబర్ వరకు టైం అయితే మనకు ఉంది. అలాగే మనకి విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్ కోసం అయితే 17 అక్టోబర్ నుంచి 26 అక్టోబర్ వరకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు వాటిని కరెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీకు కనుక గతంలో కనుక అకౌంట్ ఉంటే కనుక డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. లాగిన్ అవ్వడానికి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. లాగిన్ విత్ ఆధార్ ఉంటుంది, అలాగే లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ క్రెడెన్షియల్ అని ఉంటుంది. ప్లస్ మీకు కనుక గతంలో కనుక అకౌంట్ లేకపోతే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది, దీని ద్వారా మీరు అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట. ఇది ఇక్కడ కిందకు వచ్చేస్తే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ యువర్ నేమ్, మీ పేరు ఎప్పుడన్నా చేంజ్ చేసుకుని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. కిందకు వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డు లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. ఆర్ఆర్బీస్ విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సిఈఎన్. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు, కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదు నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ నెంబర్, అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టీజ్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డు అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇలాగా. అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారు అయితే మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇక్కడ 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీ అంటే మీకు 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి. ఇక్కడ మొబైల్ నెంబరు, అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎలా అయితే వచ్చిందనమాట, డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్, మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చా అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. మీకు ఆధార్ కార్డులో అయితే ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ మ్యాప్ అయ్యిందో దానికి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయాలి. టిక్ ఆన్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ లేదంటే ఇక్కడ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి, అంతకుముందు గతంలో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటారు కాబట్టి రెడీగా ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వాలి. అయితే నెక్స్ట్ మనకి ఇలాగ అడుగుతుంది అనమాట, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. ఏదైనా సరే మనం ఆధార్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అవ్వడానికి ఈసారి మనకి చేంజ్ చేయడం జరిగిందనమాట. ఇది ఎంటర్ చేసిన టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ కనుక ఆధార్తో గతంలో కనుక మీరు వెరిఫై చేసుకొని ఉంటే అవసరం అయితే ఉండదు అనమాట. డైరెక్ట్గా ఇక్కడ మనకి ఎలాగైతే డాష్ బోర్డ్ వచ్చేస్తుంది. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే చదువుకోవచ్చు అనమాట. మీకు ఎగ్జామినేషన్ అనేది హిందీ, ఇంగ్లీష్తో పాటు రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో కూడా ఉంటుంది అనమాట. తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, చదువుకోవచ్చు అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి లాస్ట్ టైంలో అయితే మనకి ఎక్కువగా సర్వర్ బిజీ ఉంటుంది, అప్లికేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసం టు అవాయిడ్ లాస్ట్ మినిట్ రష్ యూ ఆర్ అడ్వైజ్డ్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆన్లైన్ ఫ్రమ్ మచ్ బిఫోర్ ద లాస్ట్ డేట్. మనం ఎంత ఎర్లీగా అప్లికేషన్ చేసుకోగలిగితే అంత బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనం 04/2025 CENకి సంబంధించి ఇది సెక్షన్ ఆఫీసర్ అనమాట. ఇక్కడ ఐ ఆమ్ నాట్ కరెంట్లీ డీబార్డ్ బై ఎనీ RRC ఇది టిక్ ఆన్ చేయాలి. I hereby confirm that I have carefully read the understood on the CEN 04/2020 అంటే మన నోటిఫికేషన్ చదువుకున్నామని చెప్పేసి డీబార్ అవ్వలేదని మనం ఇక్కడ టిక్ ఆన్ చేసేయాలి. అలాగే మీరు ఏ RRBకి అప్లై చేయాలనుకుంటే అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మన సికింద్రాబాద్లో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి, దానికోసం మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏ RRBలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కింద మనకు ఒక అనెక్జర్ అయితే ఉంది, చూసుకోవచ్చు. ఏ RRBకైనా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏదో ఒక RRB మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో దేనికైతే మీరు అప్లై చేస్తారో అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అనాలి ప్లస్ లాగిన్ అయ్యామన్నమాట. లోపలికి వచ్చి ఇదైతే మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్అవుట్ చేయాలి, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అప్లోడ్స్, ప్రొఫైల్ డాక్యుమెంట్స్ అనమాట. అలాగే RRB యొక్క ప్రిఫరెన్స్ చెక్ చేసుకొని, ప్రివ్యూ చెక్ చేసుకొని మనం సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆధార్ ఆల్రెడీ వెరిఫై చేసా కాబట్టి అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్ అని వచ్చింది. లేకపోతే మీరు కూడాను ఈజీగా అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫెచ్ అయితే అవుతాయి అనమాట. ఎందుకంటే మనం ఒక రిజిస్ట్రేషన్ ఫామ్లో ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ మనం ఎంటర్ అయితే చేస్తాం, అది మనకి గ్రే కలర్లో అయితే వస్తాయి. ప్లస్ ఇక్కడ గ్రే కలర్లో వచ్చినవని ఆటోమేటిక్గా వచ్చాయన్నమాట. మీకు ఇక్కడ మీ యొక్క కంట్రీ అంటే నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఏజ్ అనేది మనం ఇక్కడ చెక్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి మీరు చూసుకుంటే కనుక 20 to 33 ఇయర్స్ అనమాట. 1 January 2026కి కట్ ఆఫ్ డేట్, అంటే 1 January 2026కి 20 నుంచి 33 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. దీనికి అదనంగా SC/ST వాళ్ళకి 5 years అంటే 38 years, అలాగే OBC NCL వాళ్ళు 3 years అంటే 36 years వరకు వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉంటుంది. దాని ప్రకారం 1/1/2026కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ ఏజ్ అనేది ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అంటే 10th క్లాస్ ప్రకారం మీకు ఫుల్ నేమ్ కరెక్ట్గా ఉందని చెక్ చేసుకోవచ్చు. మీకు ఫాదర్స్ నేమ్, మీకు మదర్స్ నేమ్, జెండర్ మేల్ ఫీమేల్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తాయి. మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్, అలాగే రిలీజియన్ ఈ యొక్క లిస్ట్ని సెలెక్ట్ అయితే మదర్ టంగ్ అనమాట. మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి మనం తెలుగు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ చూసుకుంటే కనుక చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. హిందీ, ఇంగ్లీష్ అనేది మనకి డిఫాల్ట్, అదనంగా మనకి రీజనల్ లాంగ్వేజ్ 13 లాంగ్వేజెస్లో కూడాను క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి మన తెలుగు కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం మనకి ఉన్నదన్నమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకో. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట, 2 అయితే ఎంటర్ చేయాలి యాజ్ పర్ 10th క్లాస్, లేదంటే దీని ప్రకారం ఎక్కడైతే మన విజిబుల్ మోల్స్ ఉన్నాయో అవి ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ప్లస్ మన ఎగ్జాక్ట్ అదైతే ఎలా ఉందో దాంట్లో 10th క్లాస్ మెమోస్లో దాని ప్రకారం ఎంటర్ చేస్తే సరిపోతుంది.
తర్వాత కమ్యూనిటీ యూఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మీకు కమ్యూనిటీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి సంబంధించి 2024-25కి సంబంధించి ఈ సంవత్సరం అంటే 1/4/2025 తర్వాత తీసుకున్నటువంటి ఎన్సీఎల్ అయితే కావాలన్నమాట. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి వ్యాలిడ్ సర్టిఫికెట్ అయితే మనకి అవసరం అవుతుంది. మనకి సెంట్రల్ లిస్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఇక రిజర్వేషన్ అయితే వస్తుంది అనమాట. ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ అనాలి. ప్లస్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఫ్రీ ట్రావెల్ పాస్ అయితే ఉంటుంది అనమాట. దానికోసం మీకు కేటగిరీ ఎంట్రీ చేయాలి. అది కమ్యూనికే చాలా మనకి కేటగిరీ సర్టిఫికేట్ నెంబరు, అలాగే కేటగిరీ సర్టిఫికేట్ ఎవరైతే ఇష్యూ చేశారనేది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇష్యూయింగ్ స్టేట్ మీరు ఏ స్టేట్లో అయితే తీసుకున్నారో ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్, ఆ యొక్క డేట్ వేయాలి. ఇంకా కూడాను డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ పాస్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ కావాలి కాబట్టి మీకు ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఎవరికైతే అవకాశం ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎస్ పెట్టుకోవచ్చు. ఫ్రీ ట్రావెల్ అయితే వస్తుంది. అలాగే మీరు కనుక ఇక్కడ ఓబీసీ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ మీరు క్రీమీ లేయర్కి అయితే కనుక ఎటువంటి రిజర్వేషన్ ఉండదు అనమాట. ఎన్సీఎల్ వాళ్ళకు మాత్రమే ఉంటుంది. వాళ్ళకైతే మనం 1/4/2025కి తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అంటే 2024-25 ఇన్కమ్కి సంబంధించినటువంటి 8 lakhs పర్ యానం ఫ్యామిలీ ఇన్కమ్ అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఎన్సీఎల్ కిందకు వస్తారు. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఈ సంవత్సరం అంటే 1/4/2025 తర్వాత తీసుకున్నటువంటి లేదంటే రెన్యువల్ చేసుకున్నటువంటి సర్టిఫికేట్ అయితే మనకు అవసరమైతే అవుతుంది అనమాట. ప్లస్ ఇక ఓబీసీ వాళ్ళు కూడా ఇక్కడ నేమ్ ఆఫ్ ద కేటగిరీ ఎంటర్ చేయాలి. ఇంకా కేటగిరీ సర్టిఫికేట్ నెంబరు, దాన్ని ఎవరు ఇష్యూ చేశారో అలాగే ఇష్యూయింగ్ డేట్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ అలాగే ఇక పోస్టల్ అడ్రస్ అనమాట. ఇక్కడ స్టేట్, డిస్ట్రిక్ట్ అలా కూడా అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ప్రజెంట్ నియరెస్ట్ సిటీ అనమాట, అలా పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇది టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. అండ్ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే నెక్స్ట్ సేవ్ అయితే చేయొచ్చు. ప్లస్ మీకు కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ లేకపోతే ఎస్సీ ఎస్టీ సంబంధించి 400 KB వరకు పీడిఎఫ్లో అయితే అలౌ అయితే చేస్తారు. మనకి నెక్స్ట్ ట్యాబ్లో ఇక్కడ కేటగిరీ డీటెయిల్స్ అనమాట. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక సర్వీస్ ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్సా, ఇంకా కూడా ర్యాంక్, అలాగే డేట్ ఆఫ్ అటెస్టేషన్ అవన్నీ మెన్షన్ చేయాలి. అలాగే లెంత్ ఆఫ్ సర్వీస్ కూడా ఇవ్వాలన్నమాట. నో పెడితే అవసరమైతే లేదనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఈబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక మీకు ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. మీకు బీపీఎల్ కార్డు, అలాగే 50,000 ఇన్కమ్ తక్కువ ఉండాలి. ఎవరికైతే ఈ యొక్క ఇవి ఉంటాయో వాళ్ళు మాత్రం దానికి ఎందుకు వస్తారో వాళ్ళు ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్ అనమాట. మీరు కనుక ఈ ఇండియన్ రైల్వేస్లో కనుక ఎంప్లాయ్ అయి ఉంటే కనుక ఇది ఇక్కడ ఎస్ అయితే పెట్టాలన్నమాట, లేకపోతే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ఎన్ఓసి ఫ్రమ్ ద కంట్రోలింగ్ ఆఫీసర్ నుంచి మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశారని అడుగుతున్నారు. అలాగే కేటగిరీ మీరు గ్రూప్ సిలో ఉన్నారా, గ్రూప్ డిలో ఉన్నారా, లేకపోతే సబ్స్టిట్యూటా మెన్షన్ అయితే చేయాలి. ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఏ జోన్లో చేస్తున్నారు అవన్నీ మెన్షన్ చేయాలి. మీరు రైల్వే ఎంప్లాయీ కాకపోతే నో పెడితే సరిపోతుంది, ఏమీ అవసరం లేదనమాట. ఇంకా కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మీరు నాట్ అప్లికబుల్, మీరు అన్ఎంప్లాయిడ్ అయితే కనుక ఫస్ట్ ఇది పెడితే సరిపోతుంది. ఇలా జాబ్ చేస్తూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పిఎస్యూ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నాట్ అప్లికబుల్ అయితే సరిపోతుంది. డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ మీరు సిసిఏ కనుక చేసి ఉంటే కనుక అప్రెంటిస్ రైల్వేస్లో ఆర్ఆర్సీలో దేంట్లోనే ఎస్ పెట్టాలన్నమాట. చేస్తే కనుక ట్రేడ్ మీరు ఏ ట్రేడ్లో చేశారో, ఇంకా కూడా ట్రైనింగ్ ఫ్రమ్ డేట్ ఎప్పటి నుంచి ఎంతవరకు ఆ యొక్క అప్రెంటిస్షిప్ చేశారో డ్యూరేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా కూడా బ్యాంక్ డీటెయిల్స్ ఇందాక చెప్పినట్టుగా అందరికీ కూడాను ఫీజు అయితే రియంబర్స్మెంట్ వస్తుంది. జనరల్ క్యాండిడేట్స్కి మనం 500 కడితే 100 తీసుకుని 400 రూపీస్ వెనక్కి ఇస్తారు. మిగతా వాళ్ళకైతే 250 రూపీస్ మొత్తం కూడాను మీకు వెనక్కి అయితే వస్తుంది. దానికోసం అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేము, నెంబరు, ఆ యొక్క నెంబర్ని సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ కన్ఫర్మ్ చేయాలి. నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అడ్రస్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తే కన్ఫర్మ్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ డీటెయిల్స్ సేవ్ చేసుకొని నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్కి సంబంధించి సెక్షన్ కంట్రోలర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం దీనికి అప్లై అయితే చేయాలన్నమాట. ఎవరైతే వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఉన్నారో వాళ్ళకైతే అవకాశం అయితే లేదు. సో మనకి నోటిఫికేషన్ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వేకెన్సీస్ అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ 13 పేజీలో మెన్షన్ చేశారు. దోస్ అవైటింగ్ రిజల్ట్స్ ఆఫ్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవాలి. ఇదైతే మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి క్లోజింగ్ డేట్ అనమాట. క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ లోపల మీకు డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోతే మీ దగ్గర ఏదో ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటే దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే 10th క్లాస్ డీటెయిల్స్ అనమాట. మీ క్వాలిఫికేషన్ 10th మెట్రికులేషన్ SSLC అని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్లో చేశారు, ఏ డిస్ట్రిక్ట్లో చేశారు, ఏ బోర్డులో చేశారు, స్టేట్ బోర్డా CBSE ఏంటి అనేది, డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట మీ యొక్క 10th మెమోస్లో అయితే ఉంటుంది. రోల్ నెంబర్, అలాగే 10th క్లాస్ యొక్క సర్టిఫికెట్, సీరియల్ నెంబర్ అనమాట. సీరియల్ నెంబర్ అనేది మనకి బోల్డ్ లెటర్స్లో పైన కానీ కింద కానీ ఉంటుంది, అది ఎంటర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇచ్చారనమాట. సో తప్పనిసరిగా మీ యొక్క క్లోజింగ్ డేట్కి ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ అయితే అయి ఉండాలి. అంటే మనకి 14 అక్టోబర్ అంటే 14 అక్టోబర్ 2025కి మీకు డిగ్రీ కనుక పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద కోర్స్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఆన్ సర్టిఫికెట్. ఫ్రెండ్స్ ఇది మీరు బీకామ్, BSc, BE, బీటెక్ ఏంటనేది మీ యొక్క సర్టిఫికేట్లో ఎలాగుంటే ఎగ్జాక్ట్గా అదే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. సపోజ్ మీకు బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ ఉంది అనుకో, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అంటే స్టార్ట్ కట్లో బీకామ్ అని ఉంటే బీకామ్ యాజ్ పర్ సర్టిఫికేట్లో ఏదైతే ఉందో ఆ కోర్స్ మీరు చదివింది, పాస్ అయింది ఎంటర్ చేయాలన్నమాట. BE అయితే BE అంటే మన బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ సర్టిఫికేట్లో ఎలా ఉందో అది ఇక్కడ మన యొక్క చదివినటువంటి డిగ్రీ నేమ్ అనమాట, కోర్స్ నేమ్ అంటే ఎంటర్ చేయాలి. స్టేట్ మీరు ఏ స్టేట్లో అయితే ఆ యొక్క డిగ్రీ అనేది చేశారు, ఏ డిస్ట్రిక్ట్లో చేశారు అనేది కూడా అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి, కొత్త డిస్ట్రిక్ట్స్ మీరు. అలాగే కాలేజీ నేమ్ లేదంటే యూనివర్సిటీ నేమ్ అనమాట, ఏదైనా ఎంటర్ అయితే చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. మీన్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట, ఎప్పుడు ఏ సంవత్సరం పాస్ అయ్యారు మొదటి ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మంత్ కూడా సెలెక్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. యాడనాలి ప్లస్ వీటిని కావాలంటే మీరు ఇక్కడ డిలీట్ చేసుకుని మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే వీటిని మోడిఫై కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్కి అయితే వెళ్ళి అప్లోడ్ చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ అనేది ఇలాగైతే ఉండకూడదు అనమాట, మీరు ఇలాగైతే ఉండాలి. గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. సో ఫేస్ వెనకాల ఎటువంటి ఆబ్జెక్ట్స్ అవి లేకుండా, అలాగే మీరు వైట్ డ్రెస్ కాకుండా డార్క్ కలర్స్తో వేసుకున్నటువంటి డ్రెస్తో దిగినటువంటి ఫోటో అనమాట అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వెబ్ క్యామ్ కనుక ఉంటే మీకు ఇక్కడ ఎలా అంటే ఇక్కడ వెబ్ క్యామ్ నుంచి ఫోటో క్యాప్చర్ అవుతుంది అనమాట. క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అని ఉంది, చేసుకోవాలి. లేదంటే కనుక క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఫ్రమ్ మొబైల్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. ఎలాగైనా మీరు దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు లైవ్ ఫోటోని క్యాప్చర్ చేస్తున్నప్పుడు కొంత మనకి ఎర్రర్స్ అయితే వస్తున్నాయి అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ నాట్ డిటెక్టెడ్ ఆర్ ఫేస్ టూక్లు, అంటే మన ఫేస్ అనేది చాలా దగ్గరగా ఉండకూడదు మరి ఆ యొక్క సర్కిల్కి, అలాగే దూరంగా కూడా ఉండకూడదు అనమాట. ఎన్ష్యూర్ ఫుల్ ఫేస్ అండ్ క్లియర్ బ్యాక్గ్రౌండ్, అంటే బ్యాక్ సైడ్ ఎటువంటి ఆబ్జెక్ట్స్ అంటే ఫ్యాన్స్ కానీ తిరగడం కానీ ఇంకేదైనా ఫొటోస్ ఉండడం అలా ఏం లేకుండా చూసుకోవాలన్నమాట. అలాగే ప్లీజ్ అప్లోడ్ క్లియర్ ఫోటో ఆఫ్ యువర్ సెల్ఫ్ విత్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్, అంటే వెనకాల మనకి ప్లెయిన్గా ఉన్నటువంటి వాల్ కానీ ఏదన్నా కర్టన్ కానీ ఉన్నది చూసుకోవాలన్నమాట. ప్లెయిన్గా ఉన్నది, ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేనిది. షోయింగ్ ఓన్లీ 1% ఎదర్ ఏ సెల్ఫీ ఆర్ ఏ పాస్పోర్ట్ స్టైల్ ఇమేజ్ ఈజ్ యాక్సెప్టబుల్, అంటే మీరు మొబైల్ నుంచి చేస్తున్న సెల్ఫీ అయినా దీనిని తీసుకుంటుంది అనమాట, లేకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ స్టైల్లో కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట. మనకి ఇక్కడ క్యాప్ కానీ మాస్క్ కానీ పెట్టుకోవటం కానీ అలా చేయకూడదు అనమాట. సో మీరు ఆ యొక్క సర్కిల్లోకి ఫేస్ వచ్చేలాగా చూసుకొని కళ్ళు అనేది మనం బ్లింక్ చేయాలి, ఐస్ బ్లింక్ చేస్తూ ఉంటే అది క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ అయిపోతే ఇక్కడికైతే వస్తుంది. కూడా మనకి హైట్ వచ్చేసరికి 60 పిక్సెల్స్, లెంత్ వచ్చేసరికి ప్లస్ మన సిగ్నేచర్ అనేది పెయింట్లో ఓపెన్ చేసుకోవాలి. ఇంకా రీసైజ్ అని ఉంటుంది, రీసైజ్ తీసుకొని ఇక్కడ టిక్ ఆఫ్ చేసి పిక్సెల్స్ తీసుకొని హారిజంటల్ 140, 60 వెర్టికల్ ఇస్తే సరిపోతుంది. ఇలా వస్తుంది అనమాట. దీన్ని ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అని ఉంటుంది, JPG తీసుకోవచ్చు. ప్లస్ తర్వాత మనకి PI7 ఇమేజ్ టూల్ అని ఉంటుంది అనమాట. మీ గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఫైల్ అప్లోడ్ చేసుకొని మీకు ఇంకెంత సైజ్ కావాలంటే, సపోజ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే వీళ్ళు మినిమం వచ్చేసరికి ఒక 30 అన్నారు KB,
49 అనేది మనకి మ్యాక్సిమం అన్నారు కాబట్టి దాని మధ్యలో ఏదో ఒక సైజ్ పెట్టుకొని మీకు కావాల్సినటువంటిది సపోజ్ మనకు ఒక 45 లేదంటే 40 అటు పెట్టుకొని మీరు దాని ఇంక్రీజ్ కావాలంటే ఇంక్రీజ్, డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క వెబ్సైట్లో. దాన్ని సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. ప్లస్ మీరు అక్కడ ఏ ఆర్ఆర్బీ నుంచి తీసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేశారో ఆ ఆర్ఆర్బీకి సంబంధించి వస్తాయి. మనకు వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంది, బేస్డ్ వచ్చేసరికి మనకి విశాఖపట్నం బేస్. ఇంకా ఎస్ఆర్ సెక్షన్ ఆఫీసర్ అంటే సికింద్రాబాద్ బేస్ అనమాట. మీకు ఎక్కడ మొదటి ప్రిఫరెన్స్ కావాలంటే అక్కడ ప్లస్ మార్క్ ఉంటుంది, అక్కడ మీరు టిక్ ఆన్ చేసి సరిపోతుంది. ఇక్కడ పట్టుకొని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఎలాగైతే అలాగా. సో మీరు దేనికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే అలాగే మీరు అదే ఇది కాకుండా వేరే ఆర్ఆర్బీకి ఏదైనా అప్లై చేస్తే సపోజ్ చెన్నై కానీ ముంబై కానీ పాట్నా కానీ దేనికైతే అప్లై చేస్తారో అవి వస్తాయి అన్నమాట మీకు. వాటిల్లో కూడా ఏదైనా ప్రిఫరెన్సెస్ జోన్స్ ఉంటే మీకు ఇలాగ వస్తాయి అనమాట. అప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని దేని ప్రిఫరెన్స్ కావాలని అలా ఇచ్చుకోవచ్చు అనమాట మీరు ఈజీగా. సో దాని తర్వాత టిక్ ఆన్ చేసుకోవాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. ఇంకా ప్లేస్ అనమాట, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ వచ్చింది అనమాట, ఈరోజు డేట్ 15 సెప్టెంబర్ 2025. ఇక్కడ వచ్చేసరికి మనం సేవ్ చేసుకోవాలి, ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. బ్యాక్ వెళ్ళి మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఐ హ్యావ్ రీచెక్డ్ ఆన్ అబౌట్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని ఉంది. ఇది టిక్ ఆన్ అయితే చేయాలి, ఏదైనా ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది, లేదంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక పాపప్ విండో అయితే వచ్చిందనమాట. అప్లికెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ అని వచ్చింది. మీరు క్యాన్సిల్ చెక్ చేసుకుని ఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫీజు అయితే చూపిస్తున్నారనమాట. మనం ఇచ్చినటువంటి కేటగిరీని బట్టి మనకి 500 లేదంటే 250 రూపీస్ అయితే చూపిస్తారు. ఇక్కడ మనకి రైట్ సైడ్ అయితే ఇక్కడ మన ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ చూపిస్తున్నారు. ఇక్కడ పే నవ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిఫండ్ పాలసీ అనమాట. ఇందాక చెప్పినట్టుగా మీకు సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఫీజు అమౌంట్ అయితే 250 రూపీస్ ఫర్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఇంకా ఈడబ్ల్యూఎస్, ఈబీసీ వాళ్ళకైతే వస్తాయి. మిగిలిన వాళ్ళకైతే 500 రూపీస్ పే చేయాలి. 100 రూపీస్ తీసుకొని వాళ్ళు మిగతా 400 రూపీస్ అయితే రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇచ్చినటువంటి యొక్క బ్యాంక్ డీటెయిల్స్కి అగ్రీ అనాలి, ప్రొసీడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంకా కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఓటీపీ వెరిఫై చేసి ఈ యొక్క ఫీజు అయితే పే చేయాలి. అలా